నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. రీసెంట్గా ఒక సర్వే వచ్చింది. ఈ సర్వే ఏం చెప్తుందంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని ఒక సర్వే చెప్తే అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకుంటుంది అని ఒక సర్వే చెప్తుంది. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఈ సర్వేల్ని నమ్మే స్టేజ్ దాటేశారు వైఎస్ఆర్సీపీలో. ఇది సజ్జల గారు చూస్తే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఇటు బొత్స గారు పూర్తిగా రాజకీయాలకి స్వస్తి పలకాలి, రిటైర్మెంట్ తీసుకోవాలని చూస్తున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ రెండు కూడా బిగ్ షాక్ లాంటివే. మరి వీటి నుండి ఎలా కోలుకుంటారు చూద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అంటే ఒక పక్క చూస్తే ఏవైతే సర్వేస్ ఉన్నాయో ఈ వచ్చిన రెండు సర్వేలు వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయి. అనుకూలంగా ఉన్నప్పటికీ సర్వేల్ని నమ్మే స్టేజ్లో వాళ్ళు లేరు. సజ్జల గారు కూడా సర్వేలు నమ్ముకుంటూ ఉంటామా ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన ఉంది. సజ్జల గారిని కూడా తప్పించే యోచనలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది వైసీపీలో? అంటే ఎవరి సర్వేలు అయితే ఇక్కడ కేసీఆర్ కొంప ముంచిందో, మళ్ళీ మీరు 100 స్థానాల పైన గెలుస్తారని చెప్పని నమ్మబలికారో, వాళ్ళని నమ్మి ఆయన ఎన్నికల్లో ఏ విధంగా ప్రవర్తించాడో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలేదు. అదే సర్వే అతని చేతుల్లోనే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బులు ఇవన్నీ పెట్టి చేసుకోమంటే తిరిగి ఏం జరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. అయినా సరే మళ్ళీ ఇంకా వాళ్ళు చెప్పింది నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పనే భావన ఈరోజు అందరికీ వ్యక్తం అవుతూ ఉంది. మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పించేసి మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పెత్తనం ఇస్తారా అనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని కనుక తప్పిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీయే ఉండదు. అంత స్ట్రాంగ్ అతను, గుర్తుపెట్టుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి అతను నడపాల పార్టీని. అతని ప్లేస్లో ఎవరు వచ్చినా సరే పార్టీ నిలబడదు. ఇది రాసి పెట్టుకోండి మీరు కావాలంటే. ఎందుకంటే విజయసాయిరెడ్డి కంటే నమ్మకస్తుడు ఎవరు ఉండరు కదా జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికి కూడా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి వాడికే దిక్కు మొక్కు లేకుండా పోయింది. అంటే ఇందుట్లో సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎంత స్ట్రాంగో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. కాబట్టి సజ్జల చెప్పినట్టు మిగిలినాడు ఫాలో అవ్వాల్సిందే తప్ప సజ్జలకు ఏదన్నా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికైనా సజ్జలకు సంబంధించినంత వరకు మీరు ఇది చేయండి అని చెప్పి చెప్తాడని అయితే నేనైతే భావించను. ఓకే, అతని చేతుల్లో పార్టీ ఉంది. ఇప్పుడు అతను చెప్పినట్టే నడుస్తుంది పార్టీ. కాబట్టి పార్టీని నడపాలన్నా పార్టీని తీసేయాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డికే సాధ్యం. పేరుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి, కానీ సర్వాంతర్యామి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలందరూ కంటే కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కోరుకుంటుంది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నన్ని రోజులు మనకి పార్టీ మళ్ళీ మనుగడ సాగించడం కష్టం. ఆయన ఈ విధంగా పార్టీ నడిపించిన రోజులు మళ్ళీ మన అధికారంలో రామని మాత్రం వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికది సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పించాలని కార్యకర్తల కోరిక. కానీ పార్టీని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలని చెప్పని ముందుకు వెనకమాలని నడిపించేవాళ్ళు వేరు, వాళ్ళ ప్రతిరూపం సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి జోలికి వెళ్ళే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి కూడా లేదని చెప్పి అయితే నేను చెప్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గుట్టంతా సజ్జల గారి దగ్గర ఉంది. గుట్టుమట్లు కాదు, ఇక్కడ కొంతమంది చేతుల్లో అట్లా ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు సజ్జల గారిని తప్పిస్తే పార్టీలో ఎక్కువ శాతం బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఆయన తప్పించే ధైర్యం ఎవరికి అంటున్నాను నేను. ఆ ధైర్యం లేనప్పుడు ఈ ఆలోచన వద్దు అంటారు. మరి బొత్స గారు ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటాను అంటున్నారు రాజకీయ పరంగా, నా హెల్త్ సహకరించట్లేదని. ఇప్పుడు బొత్స గారు ఒక్కరే పెద్దల సభలో మాట్లాడేది, మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. మరి ఇదైతే బిగ్ షాకే కదా జగన్కి. ఇప్పుడు ఈ షాకుల మీద షాకులు తగిలే కదా పాపం ఆయనకి ఇబ్బంది అవుతుంది. స్ట్రోకుల మీద స్ట్రోకులు వస్తుంది ఆయనకి. ఆరోగ్యం కూడా అంత సహకరించట్లేదు కదా. దీని నుంచి తప్పించుకోవడానికి ఆయన కూడా ప్రయత్నిస్తున్నాడేమో మనం ఆలోచించాలి కదా. అంటే ఎప్పటికైనా ఇప్పుడు రోజుకు ఒక అబద్ధాలు ఆడిస్తున్నారు. ప్రజల ముందు నేను బకరాన్ అయిపోతున్నాను, నా చేత కూడా ఇంత పచ్చి అబద్ధాలు ఆడిస్తున్నారు, తప్పులు మాట్లాడిస్తున్నారు. ఒకనాడు సీఎం క్యాండిడేట్ని నేను, నాకేంటి ఈ దౌర్భాగ్య స్థితి
అని చెప్పని ఆయన మానసిక ఆందోళన పెరిగినట్టుంది, అందుకని నేను ఇబ్బందులు పడుతున్నాడు. తప్పనిసరి పరిస్థితి ఉంటే ఆరోగ్యంగా ఉన్నాను అని కనుక జనాలకు అనిపిస్తే ఆయన వచ్చి మాట్లాడాల్సిందే. ఇంట్లో కూర్చుంటా అంటే ఒప్పుకోరు. లేదంటే రాజకీయంగా దూరంగా ఉండాలి, పదవునన్నా వదులుకోవాలి. పదవులు వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. కాబట్టి ఇప్పుడు మాట్లాడకుండా ఉండాలి అంటే అనారోగ్యంగా వల్ల నేను మాట్లాడలేకపోతున్నా అని చెప్పి వంక అయితే దొరికింది కదా. అందువల్ల అట్లా దూరంగా ఉండటం కోసమే ఆయన నాకు తెలిసి విశ్రాంతి కోరుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అంటే సాకుని ఎత్తుక్కున్నాడు, దొరకగానే సైడ్ అవుతున్నారు. నిస్సందేహంగా మరి మనస్ఫూర్తిగా లేదు ఆయనకి. ఆయన మాటల్లో తెలుసు, ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఇవాళ ఉన్న రాజకీయాల్లో ఇవాళ వచ్చిన అతని వ్యక్తి కాదు కాబట్టి ఆయన మరి 3 పర్యాయాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి 3 ప్రభుత్వాల్లో మరి అతనికి అనుభవం లేకుండా ఎలా ఉంటుంది? ఏది మంచి ఏది చెడో, ఏది మాట్లాడితే ఏది వచ్చిందో అని తెలియని వ్యక్తి అయితే కాదు కదా బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి. కాబట్టి అయినా సరే అతని చేత మాట్లాడిస్తున్నారు అంటే అతను అసహాయ స్థితి ఏందో అతనికి అర్థమైపోయింది. మరి ఇప్పుడు మండలిలో గట్టిగా మాట్లాడేది ఆయన మాత్రమే కదా, ఆయన లేకపోతే ఎవరు? ఆయన ఒక్కడే కాదు, అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. కాకపోతే సభానాయకుడు కాబట్టి ఎక్కువ సమయం ఆయనకు వచ్చింది కాబట్టి, అంటే వాళ్ళ పార్టీకి ప్రతిపక్ష నేత అతనే కాబట్టి అతనికి ఎక్కువ సమయం వచ్చింది కాబట్టి అతను ఎక్కువసార్లు ప్రొజెక్ట్ అవుతున్నాడు. అలా కానప్పుడు రేపు వేరే వాళ్ళు మాట్లాడతారు, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన దాని ప్రకారం మాట్లాడేస్తున్నారు, బాయ్కాట్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మాట్లాడేది నిజ నిర్ధారణ అయిందాక లేకపోతే వాదోపవాదాలు జరిగిన తర్వాత కదా వాళ్ళలో పసైందని తెలియటానికి. రేపు కూడా అట్లానే చేస్తారు. అది మాట్లాడడానికి బొత్స ఎందుకు ఎవరైనా మాట్లాడతారు. ప్రశ్నలు అడిగేసి వెళ్ళిపోవడమే, అంతే కదా. సమాధానం చెప్తే చెప్పలేదు, మాకు అనవసరం. సమాధానం వాళ్ళకి సంబంధం లేదు. మేము మాట్లాడాలనుకుంటే మాట్లాడతాం, వెళ్ళిపోతాం. ఎలా ఉందంటే ఏదో సినిమాలో నేను చెప్పింది మాత్రమే వినాలి, మీరు చెప్పిందంతా నాకు సంబంధం లేదు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఎందుకంటే వాళ్ళ అవతల ప్రభుత్వం తరపు నుంచి సమాధానం వస్తే వీళ్ళు దొరికిపోతారు కదా. ఇదే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి వెళ్తే భవిష్యత్తులో ఇంకా పార్టీ ఎక్కడ గెలుస్తుంది సార్? అందుకనే సర్వేలు నమ్మట్లేదా ఇంటి కొంప తీసి? సర్వేలు నమ్మటం కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నమ్ముకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకోవట్లా. నిజంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే వేరే రకంగా ఉండేది. అంతే, వేరే వాళ్ళని నమ్ముకుంటున్నాడు, అందువల్ల వస్తున్న ఇబ్బందులు ఇవన్నీ. కాబట్టి వేరే వాళ్ళ మీద ఆధారపడినంత వరకు ఎవరికైనా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఎవరేమనుకున్నా సరే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బలమైన ప్రతిపక్ష నేతే, అనుమానమే లేదు. అంటే సంఖ్యాపరంగా అతనికి లేదు, శాసనసభ్యులు లేకపోయినా ఆయన ఇప్పుడు విపక్ష నేతగా అతనే. అంతే. అలాగే క్రౌడ్ పుల్లర్ కూడా అతనే. ఇంకెవరున్నారు ఆ పార్టీలో? ఎవరు లేరు కదా. క్రౌడ్ పుల్లర్ కూడా అతనే. ఎక్కడికి వెళ్ళినా వీరాభిమానులు ఇంకా ఉన్నారు అతనికి. భవిష్యత్తు లేదన్న కేసులు ముందుకు వచ్చేసి దోషిగా నిర్ధారించేసి జైల్లో కూర్చోబెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఆరాధించే వాళ్ళందరూ ఉంటారు, అందులో అనుమానం ఏం లేదు. కాబట్టి అతను తక్కువగా అంచనా వేయకూడదు. కాకపోతే ప్రజలు ఈరోజు అతనికి ఏదైతే బలం అనుకుంటున్నాడో ప్రజలు దాన్ని తిరస్కరించారు, అది గమనించుకోవాలి. మెజారిటీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసే భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసి వాళ్ళు ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో, ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారో, ఈరోజు మన ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే జగన్మోహన్ రెడ్డిని రానియకుండా ఉండాలని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. అదే కూటమికి రక్షణ కవచం. థ్యాంక్ యూ సో మచ్.